నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2020 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ ఇయర్లో చరిత్ర విభాగం నుంచి 11వ పాఠం వలస పాలనలో భారతదేశం. ఈ యొక్క లెసను డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రస్తుతం గ్రూప్ 4 ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ యొక్క లెసన్ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలను పర్టికులర్గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. వారితో పాటు ఇది గ్రూప్ 4 అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత గవర్నర్ జనరల్స్ వారి యొక్క సంస్కరణలు చూసినట్లయితే వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1785 ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనేది వారన్ హేస్టింగ్స్ కాలంలోనే చేయబడింది. ఈ వారన్ హేస్టింగ్స్ బెంగాల్ తొలి గవర్నర్ జనరల్. బెంగాల్ యొక్క తొలి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఈయన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశాడు. అంతకుముందు పేర్కోబడిన ద్వంద్వ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో దానిని వారన్ హేస్టింగ్స్ రద్దు చేశాడు. ఏంటి అంటే ఇక్కడ పన్ను వసూలు చేసుకునే అధికారమేమో బ్రిటిష్ కంపెనీకి, పరిపాలన చేసే అధికారమేమో బెంగాల్ పాలకులకు ఇవ్వడం జరిగింది. భారతీయులను కంపెనీ ఉద్యోగులుగా నియమించాడు వారన్ హేస్టింగ్స్. భారతీయులను కంపెనీ ఉద్యోగులుగా నియమించాడు. ఇక్కడ ఇంకోటి గమనించాలి, కార్న్వాలిస్ మాత్రం ఆంగ్లేయులను మాత్రమే కంపెనీ యొక్క ఉన్నత ఉద్యోగులుగా నియమించాడు. కానీ వారన్ హేస్టింగ్స్ అయితే భారతీయులను ఉన్నత ఉద్యోగాలలో నియమించడం జరిగింది. వారన్ హేస్టింగ్స్ కాలంలోనే సమూల మార్పులు అనేవి జరిగాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో. వారన్ హేస్టింగ్స్ కాలంలో సమూలమైన మార్పులు జరిగాయి. తర్వాత కార్న్వాలిస్. ఈ కార్న్వాలిస్కి భారతీయుల పట్ల చిన్న చూపు ఉంటూ ఉండేది. ఈయన 1786 నుంచి 1793 ఈ మధ్యకాలంలో పనిచేశాడు. అమెరికా స్వతంత్ర పోరాటంలో ఈ కార్న్వాలిసే సర్వ సైన్యాధ్యక్షునిగా పాల్గొన్నాడు. అమెరికా స్వాతంత్ర పోరాటంలో కార్న్వాలిస్ సర్వ సైన్యాధ్యక్షునిగా ఇంగ్లాండ్ తరపున పాల్గొనడం జరిగింది. తర్వాత భారత్లో యుద్ధాలలో పాల్గొవద్దని బ్రిటిష్ ప్రభుత్వం కార్న్వాలిస్కి చెప్పి భారతదేశానికి పంపించింది. ఇక్కడ భారతదేశం వచ్చిన తర్వాత శాశ్వత శిస్తు పన్ను నిర్ణయ విధానాన్ని కార్న్వాలిస్ అమలుపరిచాడు. భారతదేశంలో శాశ్వత శిస్తు పన్ను విధానాన్ని అమలుపరిచాడు. ఇక్కడ సర్ జాన్ షోర్ ఈ శాశ్వత శిస్తు పన్ను విధానానికి రూపశిల్పి. శాశ్వత శిస్తు పన్ను విధానానికి రూపశిల్పి ఎవరు అంటే సర్ జాన్ షోర్. ఆ కాలంలో ఈ జాన్ షోరు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు. భారతీయులుగా పుట్టిన ప్రతి వారు కూడా అవినీతి పరులే అని కార్న్వాలిస్ పేర్కొన్నాడు. భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అవినీతి పరులే అని కార్న్వాలిస్ పేర్కోవడం జరిగింది. బ్రిటిష్ వారిని కంపెనీ ఉద్యోగులుగా నియమించాడు. భారతీయులను తొలగించి బ్రిటిష్ వారిని మాత్రమే కంపెనీ యొక్క ఉన్నత ఉద్యోగులుగా నియమించడం జరిగింది ఈ కార్న్వాలిస్. అంతేకాకుండా భారతదేశంలో సివిల్ సర్వీసులను కూడా ప్రవేశపెట్టాడు. కార్న్వాలిస్ భారతదేశంలో సివిల్ సర్వీసులను కూడా ప్రవేశపెట్టాడు. నాటి కలెక్టర్లకు ఉండే అధికారాలు ఏంటి అంటే ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు, పోలీస్ అధికారాలు. ఈ అధికారాలన్నీ కూడా ఆ కాలంలో కలెక్టర్లకు ఉండేవి. ఆ అధికారాలలో న్యాయ అధికారాలను, పోలీస్ అధికారాలను కార్న్వాలిస్ కలెక్టర్లకు రద్దు చేశాడు. అంటే కేవలం ఆర్థిక అధికారాలు మాత్రమే ఉంచాడు. తరువాత కార్న్వాలిస్ కోడ్ రూపొందించాడు. ఈయన స్థాపించిన సివిల్, క్రిమినల్ కోర్టులు అనేవి మున్సిప్ కోర్టులుగా పిలువబడ్డాయి. అంటే భారతదేశంలో మున్సిప్ కోర్టులను ఎవరు స్థాపించారు అంటే కార్న్వాలిస్ స్థాపించాడు.
ఈ కార్న్వాలిస్ స్థాపించిన సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు ఇవి మున్సిప్ కోర్టులుగా పిలువబడ్డాయి. కార్న్వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్, ఇప్పుడే పేర్కొన్నాం. ఈయన శాశ్వత శిస్తు విధానానికి రూపశిల్పి అని 1793 నుంచి 1798 మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఈయన రెవెన్యూ బోర్డులను స్థాపించడం జరిగింది. తర్వాత వెల్లస్లీ. ఈ వెల్లస్లీ చూసినట్లయితే ఈయన 1798, 1803 ఈ మధ్యకాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా వెల్లస్లీ పనిచేశాడు. సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టాడు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ నిజాం అలీ, ఈయన సైన్య సహకార పద్ధతిలో మొదట చేరిన హైదరాబాద్ పాలకుడు. నిజాం అలీ సైన్య సహకార పద్ధతిలో ఎవరు ప్రవేశపెట్టారు? వెల్లస్లీ. ఈ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో మొట్టమొదటి చేరిన హైదరాబాద్ యొక్క పాలకుడు ఎవరు అంటే నిజాం అలీ. ఈ నిజాం అలీ బ్రిటిష్కి దారాదత్తం చేసిన ప్రాంతాలు ఏంటి? ఈ బ్రిటిష్ సైన్య పోషణ నిమిత్తం అంటే సీడెడ్ లేదా దత్త మండలాలు అని పేర్కొంటారు ఆ ప్రాంతాలని. ఏంటి ఆ ప్రాంతాలు అంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఈ రాయలసీమ ఏరియాలో ఉన్న ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఈ ప్రాంతాలను నిజాం అలీ బ్రిటిష్ సైన్య పోషణ నిమిత్తం సైన్య సహకార పద్ధతిలో భాగంగా బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు. ఈయన తరువాత సాదత్ అలీ ఖాన్, ఈయన ఔద్ యొక్క రాజు. ఈయన కూడా బ్రిటిష్ వారికి కొన్ని ప్రాంతాలను దారాదత్తం చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రాంతాలంటే రోహిల్ఖండ, గంగా యమున పరివాహక ప్రాంతాలు. రోహిల్ఖండ్ ప్రాంతము, గంగా యమున పరివాహక ప్రాంతాలను సాదత్ అలీ ఖాన్ ఈయన బ్రిటిష్ వారికి దారాదత్తం చేయడం జరిగింది. తర్వాత మింటో 1807 నుంచి 1813 ఈ మధ్యకాలంలో భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. తమిళనాడులో ఈయన కాలంలోనే వెల్లూరు తిరుగుబాటు సంభవించింది. మింటో కాలంలోనే తమిళనాడులో వెల్లూరు తిరుగుబాటు సంభవించింది. తర్వాత హేస్టింగ్స్, ఈయన 1813 నుంచి 1823 ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఈ హేస్టింగ్స్ రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టాడు. భారతదేశంలో రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే హేస్టింగ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత హామెస్ట్, ఈయన 1823 నుంచి 1828 ఈ మధ్యకాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఈయన కాలంలో మొదటి బర్మా యుద్ధం అనేది సంభవించింది. హామెస్ట్. తర్వాత విలియం బెంటింక్, ఈయన 1828 నుంచి 1835 మధ్యకాలంలో పనిచేశాడు. ఈయన మొదటి గవర్నర్ జనరల్. అంటే దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. అంతకు ముందు ఉన్నవారు అందరూ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉంటూ ఉండేవారు. విలియం బెంటిక్ కాడి నుండి భారత గవర్నర్ జనరల్గా ఘనతను విలియం బెంటిక్ పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా మొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ ఘనత పొందాడు. ప్రాచ్య విద్యలో బోధన జరగాలా లేదా ఆంగ్ల విద్యలో బోధన జరగాలా అనే వివాదానికి ముగింపు పలకాలి అని విలియం బెంటిక్ ఆలోచించాడు. అంటే ప్రాచ్య విద్యలో జరగాల బోధన, ఆంగ్ల విద్యలో జరగాల అని ఈ యొక్క వివాదానికి ముగింపు పలకాలి అని భావించాడు. ఇక్కడ మెకాలే, ఈ మెకాలే ఎవరు అంటే బెంటిక్ యొక్క అనుచరుడు, విలియం బెంటిక్ యొక్క అనుచరుడు. ఈ మెకాలే ద్వారా విలియం బెంటిక్ ఆధునిక విద్యా విధానానికి రూపకల్పన చేశాడు. విలియం బెంటిక్ మెకాలే ద్వారా ఆధునిక విద్యా విధానానికి రూపకల్పన చేశాడు. ఆ ఆధునిక విద్యా విధానమే ఆంగ్ల విద్యా విధానం అని పేరు. అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే బెంటిక్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా విద్యకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు. అయితే మొట్టమొదటిసారిగా 1813లో చార్టర్ చట్టంలో విద్యకు ₹1,00,000 భారతీయ విద్యా వ్యాప్తి ఖర్చు చేయాలి అని నిర్ణయించారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ చట్టం ప్రకారము విద్యకు ₹1,00,000 కేటాయించారు అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారము మొట్టమొదటిసారిగా
రూపాయలు భారతీయ విద్యా వ్యాప్తికి ఖర్చు చేయాలి అని నిర్ణయించారు. అయితే 1833 చార్టర్ చట్టం ప్రకారంగా 10 లక్షల రూపాయల గ్రాంట్ అనేది విద్యా వ్యాప్తికి ఇవ్వడం జరిగింది. 1833 చార్టర్ చట్టం ప్రకారము 10 లక్షల రూపాయల గ్రాంట్ని ఇవ్వడానికి, భారతీయ విద్యా వ్యాప్తికి ఖర్చు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. రాజా రామ్మోహన్ రాయ్ ఈయన విలియం బెంటిక్ యొక్క ఆధునిక విద్యా విధాన రూపకల్పనకు మద్దతు పలికాడు. ఈ విలియం బెంటిక్ మద్రాసు, కలకత్తాలో వైద్య కళాశాల నెలకొల్పాడు. విలియం బెంటిక్ కలకత్తాలో వైద్య కళాశాలను నెలకొల్పాడు. ఈయన తరువాత ఆక్లాండ్ గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. 1835 నుంచి 1842 ఈ మధ్యకాలంలో ఆక్లాండ్ పాలన చేశాడు. ఈయన కాలంలో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం సంభవించింది. ఎల్లిన్ బరో ఈయన కాలంలో కూడా మొదటి ఆఫ్ఘన్ యుద్ధం సంభవించింది. అంటే మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఎవరి కాలంలో సంభవించిందంటే ఆక్లాండ్, ఎల్లిన్ బరో వీరి కాలంలో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం సంభవించింది. ఆక్లాండ్ 1835 నుంచి 1842 మధ్య కాలంలో పాలిస్తే, ఎల్లిన్ బరో 1842 నుంచి 1844 ఈ మధ్యకాలంలో పరిపాలన చేశాడు. తర్వాత హార్డింజ్ 1 ఈయన 1844 నుంచి 1848 ఈ మధ్యకాలంలో పాలన చేయడం జరిగింది. ఈ హార్డింజ్ 1 కాలంలోనే మొదటి సిక్ యుద్ధం అనేది సంభవించింది. మొదటి సిక్ యుద్ధం. తర్వాత డల్హౌసీ 1848 నుంచి 1856 మధ్యకాలంలో డల్హౌసీ పాలన చేయడం జరిగింది. ప్రజా అవసరాల పనులు ఈ డల్హౌసీ కాలంలోనే మొదలయ్యాయి. ప్రజా అవసరాల పనులు ఎవరి కాలంలో మొదలయ్యాయి అంటే డల్హౌసీ కాలంలోనే మొదలయ్యాయి. ఈ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకు ప్రతిపాదించాడు అంటే స్వదేశీ సంస్థానాలను ఆక్రమించేందుకు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏంటి అంటే వారసులు లేని స్వదేశీ పాలకుల సంస్థానాలు ఆక్రమించడం. ఎవరైతే వారసులు లేకుండా ఉన్నారో వారి సంస్థానాలను బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమించే లక్ష్యంతో, స్వదేశీ సంస్థానాలను ఆక్రమించే లక్ష్యంతో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దత్త స్వీకరణ విధానాన్ని రద్దు చేశాడు. అంటే ఎవరైనా కానీ వారసులు లేకుండా వేరే ఊరిని దత్తత తీసుకుంటే అటువంటి విధానాన్ని కూడా డల్హౌసీ రద్దు చేశాడు. స్వదేశీ సంస్థానాలు 3 రకాలుగా డల్హౌసీ వర్గీకరించాడు. స్వదేశీ సంస్థానాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి ఆ 3 అంటే బ్రిటిష్ సార్వభౌమత్వం అంగీకరించని రాజ్యాలు, అది ఒకటి. బ్రిటిష్ సార్వభౌమత్వం అంగీకరించని రాజ్యాలు, వీటికి దత్తత హక్కు కలిగి ఉండేవి. బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించని రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలు దత్తత హక్కు కలిగి ఉండేవి. తర్వాత బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించిన రాజ్యాలు, వీటికి కూడా దత్తత స్వీకరణ అధికారం ఉంది. కానీ ఆ దత్తత స్వీకరించాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఇవి బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించిన రాజ్యాలు. మూడోది ఏంటి అంటే బ్రిటిష్ వారి చేత ప్రత్యక్షంగా పాలించబడే రాజ్యాలు. బ్రిటిష్ వారి చేత ప్రత్యక్షంగా పాలించబడే రాజ్యాలు, వీటికి దత్తత స్వీకరణ హక్కు లేదు. అంటే వేటికి ఉంది? బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించిన రాజ్యాలకు ఉంది, అంగీకరించిన రాజ్యాలకు ఉంది. అంగీకరించిన రాజ్యాలకు మాత్రం బ్రిటిష్ వారి యొక్క అనుమతి ముందుగా పొందాలి. బ్రిటిష్ వారి చేత ప్రత్యక్షంగా పాలించబడే రాజ్యాలకు మాత్రం దత్తత స్వీకరణ హక్కు లేదు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ ఏ సందర్భాల్లో ఉపయోగించాడు? మొట్టమొదట సతారా ఆక్రమించుకున్నాడు. ఎలాగా? ఈ సతారా పాలకుడు అప్పా సాహెబ్. సతారా పాలకుడు ఎవరు అంటే అప్పా సాహెబ్. ఈయన 1848లో మరణించాడు. 1848లో మరణించాడు ఈ సతారా పాలకుడైన అప్పా సాహెబ్. వారసులు లేకుండా మరణించడంతో ఈ సతారా ప్రాంతాన్ని డల్హౌసీ కలుపుకున్నాడు. తర్వాత సంబల్పూర్. ఈ యొక్క సంబల్పూర్ని కూడా వారసులు లేరు అనే సాకుతో డల్హౌసీ ఆక్రమించాడు. తర్వాత చగల్, ఇది 1850లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. తర్వాత ఉదయ్పూర్ 1852లో ఆక్రమించాడు. తర్వాత నాగపూర్, తర్వాత ఝాన్సీ. ఈ ఝాన్సీ పాలకుడు గంగాధరరావు. ఝాన్సీ పాలకుడు గంగాధరరావు. తర్వాత
పేష్వా రెండవ బాజీరావు. ఈ పేష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్. ఈ నానాసాహెబ్ ఎంపిక అంటే దత్తత ఎంపిక అనేది సరికాదు అనే సాగుతో డల్హౌసీ పేష్వా రాజ్యాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. అంటే ఇక్కడ సతారా ప్రాంతాన్ని, సంబల్పూర్ ప్రాంతాన్ని, చగల్ ప్రాంతాన్ని, ఉదయపూర్ ప్రాంతాన్ని, నాగపూర్ ప్రాంతాన్ని, ఝాన్సీ ప్రాంతాన్ని, పేష్వా రెండవ బాజీరావు రాజ్యాన్ని కూడా రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా డల్హౌసీ కలుపుకోవడం జరిగింది. తర్వాత 1853లో భారతదేశంలో రైల్వేలను, పోస్టళ్లను ప్రవేశపెట్టాడు. తర్వాత టెలిగ్రాఫ్ కలకత్తా నుంచి ఆగ్రా వరకు డల్హౌసీ కాలంలోనే ఈ టెలిగ్రాఫ్ లైన్ అనేది ప్రారంభమైంది. తర్వాత కానింగ్, డల్హౌసీ తర్వాత కానింగ్. ఈయన 1856 నుంచి 1857 ఈ మధ్యకాలంలో కానింగ్ పాలన సాగించాడు. రెండవ బహదూర్ షా. ఎవరు ఈ రెండవ బహదూర్ షా అంటే మొఘల్ చక్రవర్తి. ఈయనకున్న బిరుదేంటి? రాజా. ఈ రెండవ బహదూర్ షా యొక్క బిరుదు రాజా. ఈ రాజా అనే బిరుదును కానింగ్ ఏం చేశాడంటే రద్దు చేశాడు. రద్దు చేసి బహదూర్ షా తరువాత మొఘల్ అనేవారు లేరు అని పేర్కొన్నాడు. కానింగ్ ఏం చేశాడంటే బహదూర్ షా తరువాత మొఘల్ అనేవారే లేరు అని పేర్కొన్నాడు. సిపాయిల తిరుగుబాటు 1857లో ఈ కానింగ్ కాలంలోనే సంభవించింది. భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే కానింగ్. భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే కానింగ్. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సిపాయిల తిరుగుబాటు గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్నే నేర్చుకుందాం. ఇంటర్మీడియట్ 2020 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ఒక బిట్టు కూడా మిస్ కాకుండా ఈ మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలు రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.